ఈ ఏడాది మార్చి 1 నుంచే 15,000 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ రికార్డ్ అవుతుంది. ఈ సీజన్లోనే అత్యధికంగా రోజువారీ వినియోగం 308 మిలియన్ యూనిట్లకు పైగా ఈ నెల 14వ తేదీ నాటికి చేరింది. జీహెచ్ఎంసీ పరిధిలో పీక్ డిమాండ్ గత 24 గంటల్లో 3,183 మెగావాట్లుగా నమోదైంది. అంతరాయం లేకుండా పవర్ సప్లై చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తామంటున్న విద్యుత్ అధికారి రత్నాకర్ రావుతో హరిత ఫేస్ టు ఫేస్. సరఫరాలో డిస్కంలు కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా 300 మిలియన్ యూనిట్లు ఇప్పటికే డిమాండ్ క్రాస్ అయింది. సో రానున్న రోజుల్లో పవర్ డిమాండ్ ఎట్లా ఉంది, సప్లై ఏ విధంగా చేయనున్నారు, దాని మీద ఏర్పాట్లు ఎట్లా చేశారు అధికారులు, ఇవన్నీ విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తెలంగాణ స్టేట్ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రత్నాకర్ సార్ ఉన్నారు. సార్ చెప్పండి, సో ఏప్రిల్ మేలో క్రాస్ అవ్వాల్సిన డిమాండ్ మార్చి స్టార్టింగ్ నుంచే క్రాస్ అయింది. 100% అండి. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ మనకు 15,497 అనేది మెగావాట్స్ అనేది పీక్ డిమాండ్ ఉండింది. సో ఈసారి డెఫినెట్గా మనం 16,000 క్రాస్ అవుతుంది అనేది అంచనాలు ఉన్నాయి. డైలీ కన్జంప్షన్ 300 మిలియన్ యూనిట్లు దాటడం అనేది ఇది రికార్డు, ఇంతకుముందు ఎప్పుడు కూడా చూడలేదు. సో దానికి తగ్గట్టుగా కూడా మనం ప్రణాళికలు వేసుకొని అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడున్న ట్రెండ్ చూసుకున్నట్టయితే మనకి ఇప్పుడు అగ్రికల్చర్ సీజన్ ఈ మార్చ్ ఎండింగ్ ప్లస్ ఏప్రిల్ మిడ్ వరకు కూడా ఉంటుంది. సో ఆ డిమాండ్ కూడా మీట్ కావాలి. అట్లాగే సమ్మర్ టెంపరేచర్స్ కూడా వస్తున్నాయి కాబట్టి అది కూడా మీట్ కావాల్సిన అవసరం ఉంది. ఇంత డిమాండ్ పెరగడానికి రీజన్స్ ఏమనుకోవచ్చు? ఎక్కడెక్కడి నుంచి మనకి పవర్ని మీరు అధికారులు కొంటున్నారు? మనకు డిమాండ్ పెరగడానికి ముఖ్యంగా ఏంటంటే ఈ సీజన్లో అగ్రికల్చర్ అనేది ఒకటి మెయిన్ ఉంటుందండి డిమాండ్. అట్లానే సమ్మర్ టెంపరేచర్ రైజ్ అవుతుంది కాబట్టి టెంపరేచర్ రైజ్ అయిన కొద్దీ మనకు డొమెస్టిక్ కన్జ్యూమర్స్ ముఖ్యంగా ఏసీల వాడకము, ఫ్యాన్స్ వాడకం ఎక్కువగా ఉంటుంది. అట్లాగే కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్లో కూడా ఏసీస్ వాడకం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రెండు ఈ మార్చ్ ఏప్రిల్లో డెఫినెట్గా ఉంటాయి. ఏప్రిల్ మిడ్కి మనకు అగ్రికల్చర్ కన్జంప్షన్ తగ్గినప్పటికీ కూడా టెంపరేచర్స్ ఇంకా అధికంగా పెరుగుతాయి కాబట్టి ఏసీ కన్జంప్షన్స్ పెరగడం వల్ల మనకి ఈ టెంపరేచర్స్ రైజ్ అవ్వడం వల్ల ఈ యొక్క డిమాండ్ అనేది పెరుగుతూ ఉంది. సో ఏప్రిల్ కావచ్చు, మే కావచ్చు, సో ఎంత పీక్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి పవర్ డిమాండ్ అనేది? దానికి తగ్గ సప్లై చేసే విషయంలో అధికారులు చేస్తున్న ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? సో ఆల్రెడీ మనం ఈ నెలలోనే 15,623 మెగావాట్స్ పీక్ డిమాండ్ మీట్ కావడం జరిగింది కాబట్టి డెఫినెట్గా మే వరకు 16,000 మెగావాట్స్ అయితే క్రాస్ అవుతుంది. సో మనకు ఓవరాల్గా ఇయర్ ఆన్ ఇయర్ చూసుకున్నట్టయితే మనకు 8 to 12% గ్రోత్ ఉంటుంది. సో అది కొన్ని సందర్భాలు అది ఇంకా ఎక్కువ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి 16,000 మెగావాట్స్ క్రాస్ అయినా కూడా ఆ డిమాండ్ మీట్ కావడానికి ఆ మేనేజ్మెంట్ ట్రాన్స్కో, జెన్కో సీఎండీ గారు కానీ అలాగే ఎస్పీడీసీలు, ఎంపీడీసీఎల్ సీఎండీ గారు కానీ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అలాగే డిప్యూటీ సీఎం గారి ఆదేశాల మేరకు అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై మెయింటైన్ చేయాలి. అన్ని రకాల కన్జ్యూమర్స్కి ఇంక్లూడ్ డొమెస్టిక్ కానీ, అగ్రికల్చర్ కానీ, ఈ కమర్షియల్ కానీ, ఇండస్ట్రీస్ కానీ అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై మెయింటైన్ చేయాలని చెప్పేసి ఎవ్రీ డే కూడా ఒక రివ్యూ చేసుకుంటూ మేనేజ్మెంట్ రివ్యూ చేసుకుంటూ ఆదేశాలు ఇస్తూ ఉంది. ఈవెన్ 5 minutes ఇంటరప్షన్స్ వచ్చినా కూడా కంపల్సరీ ఎస్సీ స్థాయి అధికారి అంటే జిల్లా స్థాయి అధికారి కూడా దాన్ని సూపర్విజన్ చేయాలి. ఎందుకు కారణాలు ఏమున్నాయి అని చెప్పేసి అవి ఇంటరప్షన్స్ రాకుండా కూడా చూడాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. డెఫినెట్గా ఫ్యూచర్లో ఇంతకుముందు చెప్పినట్టు మేలో ఇంకా డెఫినెట్గా క్రాస్ అవుతుంది. అదే మనం జిహెచ్ఎంసీలు మన స్టేట్లో చూసుకున్నట్టయితే హైదరాబాద్ అనేది మేజర్గా మనకు పవర్ కన్జంప్షన్ ఉంటుంది కాబట్టి జిహెచ్ఎంసీలో ఆల్రెడీ 3,300 మెగావాట్స్ మనకు ఆల్రెడీ క్రాస్ కావడం జరిగింది. అదే ఈ యొక్క మే వరకు చూసుకుంటే 3,800, మే వచ్చినా 4,000 వచ్చినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. సో ఏది చూసుకున్నా కూడా సిటీలో మాత్రం ఈ యొక్క సమ్మర్ స్టార్ట్ అవ్వడానికి ముందే ఈ సమ్మర్ మీట్ అవ్వడానికి అన్ని యొక్క సబ్స్టేషన్స్లో కూడా ఈ పవర్ ట్రాన్స్ఫార్మర్స్ కెపాసిటీ కానీ అట్లాగే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ కూడా ఎక్కడెక్కడైతే లోడ్ అత్యధికంగా ఉందో అక్కడ కెపాసిటీ ఎన్హాన్స్ చేసుకోవడం కూడా మేనేజ్మెంట్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే ఫీల్డ్లో కూడా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని ఎలాంటి ఏర్పాట్లను చేశారు? వాళ్ళకి తగ్గ సప్లైని అందించడంలో సో ఎట్లా ముందుకెళ్తుంది కాంగ్రెస్ సర్కార్? సో ప్రభుత్వంలో ప్రయారిటీలో డెఫినెట్గా ఈ యొక్క రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, ఈ యొక్క విద్యుత్ సరఫరా వల్ల రైతులకు పంట నష్టం జరగకూడదు అనేది చాలా ఇంపార్టెన్స్ ఉందండి. సో అదేవిధంగా ఫీల్డ్ ముఖ్యంగా రూరల్లో ఉన్నటువంటి విద్యుత్ అధికారులు అందరూ కూడా ఈ యొక్క రైతులకు ఇబ్బంది కలగకుండా వాళ్ళకి అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ఇవ్వాలి అనేది మెయింటైన్ చేయాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో మొత్తానికైతే రాష్ట్ర వ్యాప్తంగా 17,000 మెగావాట్ల విద్యుత్ డిమాండ్కు అంచనా వేస్తుంది. సో రాష్ట్ర సర్కారు దానికి తగ్గ సమ్మర్ యాక్షన్ ప్లాన్ని సిద్ధంగా ఉంచామనేసి కూడా అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ మహేష్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.